ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, సంవత్సరం కూడా తిరగకుండా నెలల లోపులోనే విడిపోతున్నారు. లేదు అని అంటే భార్యాభర్తల మధ్యన ఏదో ఒక తగాదాలు గొడవలు పెట్టుకుని బలవంతంగా చనిపోవడం ఇలాంటివి చేస్తున్నారు. నిన్న కూడా మనం చూసాం, కుకట్పల్లి మూసాపేటలో కొత్తగా పెళ్ళైన అమ్మాయి 4 నెలలకే పాపం భర్త ఏదో అన్నాడని, భర్త ఏమన్నా చేశాడా, భర్త ఏమన్నా అన్నాడో తెలియదు కానీ ఆ అమ్మాయి బలవంతంగా చనిపోయింది. ఆ తల్లి చెప్తుంది, గ్రాండ్గా పెళ్లి చేసాము, ఎక్కడ కూడా ఇంత లోటు రాకుండా మా అమ్మాయికి చక్కగా పెళ్లి చేసాము, కట్నం కూడా ఇచ్చాము. మరి మా అమ్మాయి 4 నెలలకే ఎందుకు ఈ రకంగా చనిపోయిందో మాకు అర్థం కావట్లేదు, మా అల్లుడి మీదే మాకు అనుమానంగా ఉందని చెప్పేసి ఆ తల్లి ఏడుస్తూ చెప్తుంది. కానీ పెళ్ళైన 4 నెలలకే ఆ అమ్మాయి అలా బలవంతంగా చనిపోవడం అయితే చాలా బాధ అనిపించింది. చూస్తే ఎంత అందంగా ఉందో ఆ అమ్మాయి. పోనీ అక్కడ ఏమన్నా అత్తగారు వాళ్ళు ఉన్నారనంటే ఎవరూ లేరు, ఇద్దరే భార్యాభర్తలు అపార్ట్మెంట్లో ఉంటారు. వాళ్ళు ఏమన్నా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనంటే ఆ అబ్బాయి బైక్ కూడా లగ్జరీగా ఉండేది, కాస్ట్లీ బైకే నడుపుతాడంట, లక్షల్లో ఖరీదున్న బైకు. అలాగే ఆ అమ్మాయి కూడా ఒక స్కూటీ నడుపుతుంది. చూస్తుంటే మరీ అంత ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు అయితే ఏమీ కనిపించట్లేదు. తల్లిదండ్రులు కూడా కొంచెం పర్వాలేదు. మరి వీళ్ళిద్దరి మధ్యన తగాదా ఏంటి, గొడవ ఏంటి అని తల్లిని అడుగుతుంటే తల్లి చెప్తున్న మాట ఏంటనంటే ఆ అబ్బాయి పట్టించుకోడు, ఒక సినిమాకి తీసుకువెళ్ళడు, ఒక బయటికి తీసుకువెళ్ళడు, అసలు భార్యతో సరిగ్గా మాట్లాడు, భార్యను పట్టించుకోడు. ఇవి కారణాలు. ఆ అమ్మాయి తల్లికి చెప్పిన మాటలు ఇవ్వంట. ఎంత ఉద్యోగాలు చేసేవాళ్ళైనా సరే అంత సమయం లేకుండా ఉంటుందో చెప్పండి. మరి పెళ్లిళ్ళు చేసుకున్నప్పుడు ఆ అమ్మాయిని కూడా మీరు సంతోష పెట్టాలి కదా. కొత్తగా పెళ్ళైన అమ్మాయి అని అంటే కొన్ని సరదాలు ఉంటాయి. భర్తతో కలిసి అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, లేదనంటే సినిమాకి వెళ్ళాలో, షాపింగ్కి వెళ్ళాలనో, ఎక్కువ సమయం భర్తతో గడపాలని ఆడపిల్లలకు కూడా కోరుకుంటుంది. అమ్మాయి ఇష్టం ఏంటి అనేది గమనించకుండా ఈ అబ్బాయిలు ఈ రకంగా ప్రవర్తిస్తే మరి అమ్మాయిలు ఎవరికి చెప్పుకుంటారండి. ఇప్పుడు పెళ్ళై 4 నెలలనంటే కొత్త జంట అంటే ఎంత హుషారుగా ఉండాలి, ఎంత హ్యాపీగా ఉండాలి. అప్పుడు అల్లుడిని అడిగినా సరే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, మాకేమీ తెలియదు అన్నట్టు చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి ఏదో అక్కడ లోటు ఉంటేనే కదా ఆ రకంగా చేసుకుంటుంది. కావాలని అయితే ఎవరూ చేయరు కదా. ఇంకా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, ఇంకా నా జీవితం ఇంతే, ఇంకా పెళ్ళయి వీడితోటి ఇంక ఇలాగే భరించాలని అనుకుందో, లేదు అనంటే భర్త ఇంకేమన్నా అమ్మాయిని సైకోలాగా ఇంకా ప్రవర్తించాడా, లేదనంటే ఇంకేమన్నా అనకూడని మాటలు అన్నాడా, ఏదో మొత్తానికి జరిగి ఆ అమ్మాయి పాపం బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. కానీ ఎప్పుడైనా సరేనండి, పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ సమయం భార్యాభర్తలు గడిపేలాగా చూసుకోండి. ఏదో చేసేసుకున్నావులే, ఇంకా మన ఇంట్లో పడి ఉంటుంది, దాని పని అది చేసుకుంటుంది, నా పని నేను చేసుకుంటానని మాత్రం ఇలా ఎవరు కూడా అనుకోవద్దు. ఎక్కువ టైంని స్పెండ్ చేయలేకపోతున్నారు కాబట్టి భార్యాభర్తల మధ్యన తగాదాలు గొడవలు అనేవి వస్తున్నాయి. ఇద్దరు ఉద్యోగాలు చేసేసరికి సమయం అనేది ఉండట్లేదు. ఆ ఉన్న సమయాన్నే మనం అడ్జస్ట్ చేసుకుని ఆ సమయంలోనే మనం ఆనందంగా ఉండేలాగా గడపాలి. కాబట్టి పెళ్లి చేసుకునే ఈ యువత ఎవరైతే ఉన్నారో, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం అర్థం చేసుకుని ఆలోచించుకుని మీకున్న సమయాన్నే ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయండి. అలాగే అబ్బాయిలు కూడా మీరు పని పని అని అంటూ పనిలో పడిపోవడం. కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తారు అని అంటే వాళ్ళకి కొద్దిగా సమయం ఖాళీ ఉన్నా సరే ఇంట్లో భార్యను పట్టించుకోకుండా ఫ్రెండ్స్తో తిరిగి వస్తూ ఉంటారు. లేదంటే వాడు రమ్మన్నాడు, వీడు రమ్మన్నాడని బయట వాళ్ళ పనుల కోసం వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ ఉన్నదే మనకు కొంచెం సమయం కదా, ఈ ఉన్న కొద్ది సమయాన్ని నా భార్యతో స్పెండ్ చేద్దాం, నా భార్య నేను కలిసి ఎక్కడికన్నా వెళ్దాము, తనతోనే ఎక్కువసేపు ఇంట్లోనే ఉందామన్న ఆలోచన కూడా కొంచెం కూడా లేకుండా చాలా మంది సమయం ఉన్నా సరే కావాలని వీకెండ్లో ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి భార్యలకు ఎందుకు కోపం రాదండి? పాపం వాళ్ళ ఇంట్లో ఒంటరిగా ఉండి వచ్చిన సెలవును కూడా ఇంట్లో వండుకుంటూ కడుక్కుంటూ తుడుచుకుంటూ కూర్చుంటే ఈ భర్తలు వెళ్ళి బయట వాళ్ళతో తిరిగితే ఏ భార్యకు కోపం రాకుండా ఉంటుంది చెప్పండి. అందులోనూ కొత్తగా పెళ్ళైన వాళ్ళనంటే ఇంకా కోపం వస్తుంది. అమ్మాయిల ఇష్టాలను ఏంటో కొంచెం తెలుసుకోండి. మీ భార్య ఏం కోరుకుంటుందో దాన్ని అర్థం చేసుకుని చక్కగా అమ్మాయితోటి ఎక్కువ సమయాన్ని గడిపేలాగా చూసుకోండి. మాకు టైం ఉండట్లేదు, మాకు వర్క్ టెన్షన్లు ఎక్కువైపోయాయి, వర్క్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాం అని అంటారు. కానీ నిజంగా మీరు సెట్ చేసుకుంటే మీకంటూ కొంత సమయం దొరుకుతుంది. నిజంగా ఆ ఉన్న సమయాన్ని మీ భార్యతో గడపాలని అంటే చక్కగా గడపచ్చు. కానీ మీరు ప్లాన్ చేసుకునే విధానంలో తప్పుగా ప్లాన్ చేసుకుని బయట వాళ్ళకే మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ని చూపించి మీకున్న సమయాన్ని బయట వాళ్ళ కోసం ఖర్చు పెడితే మీ భార్య ఏమైపోతుంది చెప్పండి. అందరూ చేసే తప్పిదే. ఈ సాఫ్ట్వేర్లు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఉన్న సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ మీకోసం మీరు ఉపయోగించుకోండి. బయట ఫ్రెండ్స్ అయినా వేరే వాళ్ళైనా వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. కానీ కొత్తగా పెళ్ళైన అమ్మాయి మనల్ని నమ్ముకుని మన ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని సంతోష పెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉంది. కాబట్టి ఎవరి దారిని వాళ్ళు, ఎవరి ఫ్రెండ్స్తో వాళ్ళు తిరిగారు అని అంటే కొన్ని రోజులకి అక్రమ సంబంధాలు, ఇంట్లో అనుమానాలు, గొడవలు, విడిపోవడాలు, విడాకులు తీసుకోవడాలు ఇలాంటివన్నీ జరుగుతాయి. మీ భార్యల మనసును అర్థం చేసుకోండి. భార్యతోటి ఎక్కువ సమయం గడిపేలాగా చూసుకోండి. మీ మధ్య తగాదాలు లేకుండా చూడండి. నిన్న నా తల్లి చెప్తున్న మాట అదే. మా అమ్మాయి చెప్పింది, నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళడు, నాతో మాట్లాడు, ఒక సినిమాకి తీసుకెళ్ళడు, బయటికి తీసుకెళ్ళడు, ఏమీ తీసుకెళ్ళడు, ఇంట్లోనే కూర్చోమంటాడు అని చెప్పేసి చెప్తుంది. ఆ అమ్మాయి కూడా ఇంట్లో నుంచే వర్క్ చేస్తుందంట. మరి ఇంట్లోంచి వర్క్ చేస్తున్నప్పుడు
ఆ అమ్మాయితోటి కొంత సమయం కూడా గడిపే అంత ఖాళీ ఎందుకు లేదో అర్థం కావట్లేదు. పోనీ ఇంట్లో ఇంకా ఎవరైనా అత్తగారు వాళ్ళు ఉన్నారని అంటే ఎవరూ లేరు. ఉన్నది లింగులు ఇటుకోమంటూ ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళకే టైం సరిపోవట్లేదు అని అంటే మరి ఏం చెప్పాలి చెప్పండి. ఆ అబ్బాయి ఏదో లోటు చేయబట్టే కదా అమ్మాయి ఆ రకంగా చేసింది. కొత్తగా పెళ్ళైన జంట అని అంటే ఒక సంవత్సరం పాటు ఒక పిల్లలు పుట్టేంత వరకు కూడా కొంచెం ఇలాగే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని మెయింటైన్ చేసుకునే విధానంలో ఉంటుంది. కాబట్టి కొత్తగా పెళ్ళైన జంటలు ఎవరైతే ఉన్నారో ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకోండి. చక్కగా కలిసిమెలిసి ఉండండి. ఫ్రెండ్స్, చుట్టాలు, బంధువులు వీళ్ళు అంటారా, వాళ్ళు ఎప్పుడూ ఉంటారు మనకి. ఈ రోజు మాట్లాడకపోయినా ఇంకొక రోజైనా వాళ్ళతో మాట్లాడొచ్చు. ఇక్కడ మీ ఇష్టాలని మీ సరదాలని చంపుకోకూడదు కదా. మీ భార్య ఏం కోరుకుంటుందో తనను కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది కదా. భార్య ఎక్కడికన్నా వెళ్దాము అని అంటే చక్కగా తీసుకుని వెళ్ళండి. అలా కనుక ఉన్నారు అని అంటే మీ మధ్యన ఎటువంటి తగాదాలు రావు. కానీ పెళ్ళైన సంవత్సరానికే 4 నెలలకి 6 నెలలకి సంవత్సరం లోపే విడాకులు తీసుకున్న వాళ్ళని చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ప్రేమించి ఎంతో ఇష్టపడి పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు అలాగే ఉన్నారు. పెద్దవాళ్ళు కుదిర్చి కట్నాలు ఇచ్చి చక్కగా గ్రాండ్గా పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు కూడా ఈ రకంగా తయారవుతున్నారు. చూడండి, ఎవరికి చెప్పుకోలేక ఇలా బలవంతంగా చనిపోతున్నారు. ఎంత బాధాకర విషయం అండి. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది, ఆ అబ్బాయి మీదే నిందలు వస్తాయి కదా. మరి ఆ చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకోవాలి? పైగా ఇప్పుడు మళ్ళీ ఈ అబ్బాయి ఇంకో పెళ్లి చేసుకోవాలన్నా అవి ఎన్ని కష్టాలు ఉంటాయి. అవతల వాళ్ళు కూడా అంటారు కదా, అమ్మాయి ఎందుకు చనిపోయిందని అంటే ఈ అబ్బాయి ఎన్ని బాధలు పెట్టాడు అని ఈ అబ్బాయి మీద కూడా తప్పుడు ప్రచారం జరిగే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ తప్పు ఎవరిదనేది మనకి ఇంకా తెలియదు. కానీ ఇలాంటి సంఘటనలు జరగకూడదు. ఇప్పుడు ఈ భార్యాభర్తల మధ్యన ఎవరు ఏం చేసుకున్నా సరే మిగిలిన వాళ్ళ మీద ఆ నిందలు పడే పరిస్థితి. కాబట్టి ఉన్నప్పుడే చాలా సంతోషంగా ఉండండి. ఉన్న సమయాన్నే సంతోషంగా గడిపేలాగా చూసుకోండి. ఇవన్నీ చూస్తుంటే చాలా చిన్న చిన్న విషయాలే. సంసారం అన్నాక ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ దాన్ని పెద్దదిగా చేసుకుని దాన్నే ఎక్కువగా ఆలోచించి ఏదో ఒకటి చేసుకుంటున్నారు. పిల్లలు ఎవరు కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. పెళ్లి అనేది నిజంగా అది జీవితానికి సంబంధించిన విషయం. ఆ ఉన్న కొత్తగా పెళ్ళైన జంట అని అంటే ఎంతో ఆనందంగా గడపాలి. మిమ్మల్ని చూసి తల్లిదండ్రులు కూడా సంతోషించాలి. మా అల్లుడు చాలా మంచివాడు, మా అమ్మాయిని బాగా చూసుకుంటాడని ఇటు వీళ్ళు అనుకోవాలి. అలాగే అత్తగారు వాళ్ళు కూడా జంట చాలా బాగుంది, మా కోడలు కూడా చాలా మంచిది, చక్కగా కలిసి ఉన్నారని వాళ్ళు కూడా అనుకోవాలి. ఇక్కడ ఏంటంటే అత్తగారు మామగారు వాళ్ళు కలిసి లేకపోయినా సరే ఇద్దరే భార్యాభర్తలు ఉన్నా సరే వాళ్ళిద్దరి మధ్య తగాదాలు వస్తున్నాయి, ఏదో ఒకటి చేసుకుంటారు. అది విచిత్రం అనిపిస్తుంది. అత్తగారు వాళ్ళు కలిసి ఉంటే అత్తగారు వేధింపులు భరించలేకపోయాం, అత్తగారు సాధిస్తుంది, అత్తగారు ఈ పని చెప్తుంది ఆ పని చెప్తుంది అని అంటే అవి వేరే కారణాలు వేరేగా ఉంటాయి. అత్త కోడళ్ళ గొడవలు. కొత్తగా పెళ్ళయ్యి ఒకే ఇంట్లో ఉంటారు, పాపం ఉన్నదే ఆ ఇంట్లో ఇద్దరే ఉంటారు. అయినా సరే వీళ్ళ మధ్యన ఎందుకు తగాదాలు వస్తున్నాయి కూడా అర్థం కావట్లేదు. దీని అన్నిటికీ కారణం ఏంటి అని అంటే చక్కగా వాళ్ళు ఉన్న సమయాన్ని ఒకరికొకరు స్పెండ్ చేసుకుంటూ ఆనందంగా గడిపితేనే ఎటువంటి గొడవలు ఉండవు. నన్ను పట్టించుకోడు, నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళడం, నాతో మాట్లాడడాన్ని అమ్మాయిలు చెప్తారు. అబ్బాయిలేమో మాకు సమయం లేదు, నేను వర్క్ బిజీలో ఉన్నాను, నాకు ఖాళీ ఉండట్లేదని వీళ్ళు చెప్తారు. ఇంత భార్యను చూసుకుని అంత ఖాళీ లేనప్పుడు ఇంకా అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవడం, చేసుకుని ఆ అమ్మాయిని ఎందుకు బాధ పెట్టడం. కాబట్టి ఇలాంటివన్నీ చూడడానికి చిన్న చిన్న విషయాలైనా సరే మీరు బాగా జాగ్రత్తగా ఆలోచించి ఒకరి ఇష్టాలని ఒకరు గౌరవించుకుంటూ ఉంటే భార్యాభర్తల మధ్యన ఎటువంటి తగాదాలు ఉండవు, ఎటువంటి గొడవలు ఉండవు. అందరూ చేసే తప్పిదే. టైం లేదు అని అంటూ విడాకులు తీసుకునే పరిస్థితి దాకా వచ్చి విడిపోతున్నారు. తర్వాత నెక్స్ట్ జీవితం ఏంటి అనేది ఎవరూ ఆలోచించట్లేదు. పెళ్లి అనేది ఏంటంటే జీవితకాలం కూడా ఒకరినొకరు ఇష్టపడుతూ బతకాల్సింది. ఒక్కసారి ముడిపడిందని అంటే ఆ బంధం చాలా గట్టిగా ఉండాలి. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన భార్యని నిర్లక్ష్యంగా చూడడం, పట్టించుకోకపోవడం, మాట్లాడకపోవడం, ఎక్కడికి తీసుకుని వెళ్ళకపోవడం, ఇలాంటివి చేసి ఆ అమ్మాయిని బాధ పెట్టకండి. కొత్తగా పెళ్ళైన జంటనంటే చాలా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మిమ్మల్ని చూసి తల్లిదండ్రులు కూడా సంతోషపడాలి. మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా కొన్ని ఆనందాలు లేవు అనుకోండి, ఇంకా జీవితం ఎలా ఉంటుంది చెప్పండి. కాబట్టి ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలని ఊరికే చెప్పరు. ఈ వయసులో కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఇప్పుడు సరదాలన్నీ ఉంటాయి. అదే రేపొద్దున ఒక పిల్లోడో ఎవరన్నా పుట్టారనుకోండి, అంత ఉండదు అట్రాక్షన్. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అప్పుడు మీ దృష్టి అంతా కూడా పిల్లల వైపు వెళ్తుంది. మీ మధ్యన ఉన్న ప్రేమంతా కూడా పిల్లల పైన చూపెడతారు. పెళ్ళయ్యి ఒక పిల్లాడు పుట్టేంత వరకు కూడా భార్యాభర్తలు ఒకరికొకరు సమయాన్ని కేటాయించుకోవాలి. మీ భార్య ఇష్టాలను గౌరవిస్తూ తనతో ఎక్కువ సమయాన్ని గడిపారు అని అంటే భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలు ఉండవు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ గమనించుకుని చక్కగా మీ సంసార జీవితాన్ని ఆనందంగా ఉండేలాగా చూసుకోండి.